బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కమిషన్ నివేదిక, కోర్టు వ్యాఖ్యలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు విస్తృతంగా చర్చించారు. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 9 నెలలు గడిచినా విచారణలో పురోగతి లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలపై వారు చర్చించారు. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 9 నెలలు గడిచినా విచారణలో పురోగతి లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలపై వారు చర్చించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, విద్య ఏదైతే ఇవాళ కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా తీర్పుపై దాదాపు గంటకు పైగా వాళ్ళు అధ్యయనం కూడా చేశారు. అయితే తాజా తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై మాత్రం సీరియస్ గా చర్చించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లాలనేది ప్రభుత్వం కూలంకుషంగా నిర్ణయానికి వచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే క్యాబినెట్ సమావేశంలో దీనిపైన చర్చించి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తో, న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు, ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదో బీఆర్ఎస్ ఊరట అని చెప్పి చెప్తున్న దాంట్లో వాస్తవం లేదు. కేవలం నివేదిక పైనే మాట్లాడింది తప్ప మిగతా చాలా అంశాలు ఉన్నాయి ఆ తీర్పులో. కాగ్ నివేదిక కానీ, విజిలెన్స్ నివేదిక కానీ, సిడబ్ల్యూసీ నివేదిక కానీ, ఎన్డీఎస్ఏ ఈ 4-5 అంశాల నివేదికలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే ఈ కాళేశ్వరం కమిషన్ పై ఇచ్చిన నివేదిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి లెక్క కూడా ఉంటుంది. కానీ 9 నెలలు దాటినా కూడా ఎందుకు సిబిఐ ఈ విషయంలో ఊసెత్తట్లేదు? కేవలం బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలతోటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే దానిపైనే ఈ రోజు సిబిఐ విచారణ చేయట్లేదు. చిన్న చిన్న విషయాలకు స్పందించే సిబిఐ ఇంత పెద్ద 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ప్రభుత్వం ఓవైపు భారీ స్థాయిలో చేపట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని చెప్తున్నా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదని చెప్పి కూడా తెలుస్తాం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి, తర్వాత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. రేపు కేబినెట్ లో కూడా సీరియస్ గా ఈ అంశంపై చర్చించి ముందుకు పోతామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజు నిర్మాణం విషయం జరిగిన అవినీతిని బయటికి తీస్తామో ఇంకెలాంటి మార్గాలనే వెతుక్కొని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే తప్పులు చేశారో చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో సచివాలయంలో చిట్చాట్ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు కేబినెట్ సమావేశంలో అన్ని రకాల చర్యలను ఆలోచిస్తాం, అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తాము, ఖచ్చితంగా న్యాయ నిపుణులతో చర్చించి ఈ విషయంలో ముందుకు పోతామని చెప్పి చెప్పడం జరిగింది. విద్య అంటే